గుడికి వెళ్ళాం, దండ పెట్టుకున్నాం. మనం వచ్చినట్టు దేవుడికి ఎలా తెలుస్తుంది చెప్పండి? దేవుడు చూస్తాడు కదా, ఈ భక్తులు వచ్చారు, వీళ్ళు వచ్చారని చూస్తాడు, అవునా కదా? మరి దేవుడికి కళ్ళు కనబడకపోతే ఎలా చూస్తాడు? ఎప్పుడైనా ఆలోచించాలా? దేవుడికి కళ్ళు కనబడకపోతే మనం వచ్చిన విషయం దేవుడికి ఎలా తెలుస్తుంది? ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, వచ్చామా, వెళ్ళామా, ఇంత పసుపు పోసామా, ఇంత కుంకుమ పోసామా, ఇంత బుక్క గులాలు వేసామా, ఇంత అగరబత్తులు పెట్టామా, అయిపోయింది పూజ. ఆయన దగ్గరికి పోయి ఆయనకు దండం పెట్టుకొని ఆయనకు పూజ చేయాలని చెప్పేసి ఆయన మీదనే పసుపు కుంకుమ అగరబత్తులు మొత్తం కళ్ళు కనబడకుండా ఏం కనబడకుండా చేస్తే దేవుడు ఎక్కడ చూస్తాడండి? వాడెవడో వేసిండు నేనేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది కాదు కదా కరెక్ట్. దేవుడు ఎక్కడ చూస్తాడు? ఎక్కడ కనబడుతుంది? మనం ఎంత భక్తితోని కొలుస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అవునా కదా? మనం వెళ్ళి ఎంత భక్తితో దండం పెట్టుకున్నామని ఇంపార్టెంట్. ఎంత పసుపు, ఎంత కుంకుమ, ఎన్ని అగరబత్తులు మీదనే పోస్తారు, మీదనే వేసేస్తారు, అన్ని మూసమరకుండా చేసేస్తారు. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు దేవుడికి ఇబ్బంది కలుగుతుంది అని కూడా నమ్మాలి కదా. అదే మన మీద, మన కళ్ళ మీద, మన ముఖం మీద ఏదైనా పడితే మనం ఎంత విలవిలలాడిపోతాం, ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు దేవుడికి కూడా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్టేనా అసలు? అలా చేయడం ఎంతవరకు పద్ధతి? దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అంత వేయాలనిపిస్తే ఆయన పాదాల దగ్గర వేయండి. ఏదైనా సరే దేవుడి పాదాల దగ్గరే వేయాలి, అవునా కదా? నా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా తప్పు ఉంటే సారీ అండి, నాకు అనిపించింది నేను చెప్పాను.